సో ఇది మొత్తం మీద మరొక వార్త హైలైట్ చేశారు. 2 లక్షల పైన రుణాలకు కట్ ఆఫ్ డేట్, గడువులోపు 2 లక్షల మీద మొత్తం చెల్లిస్తేనే మాపి. 18,000 కోట్లు చేస్తాం, 12,000 కోట్లు చేయాలి, రేషన్ కార్డు ప్రామాణికం కాదు, మంత్రి పొంగులేటి అంటూ ఒక వార్త. దశల వారీగా 2 లక్షల పైన మాఫీ, కుటుంబం నిర్ధారణ కానీ ప్రత్యేక వారి కోసం 4.5 లక్షల మంది కోసం ప్రత్యేక యాప్ అంటూ మరొక వార్త రాశారు. సో ఇక్కడ ఇంకో వార్త, దాడి చేస్తే తిప్పి కొడతాం అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా డీజీపీని కలిసారు. ఇది ఒక వార్త హైలైట్ చేశారు. నమస్తే తెలంగాణ సంబంధించి ఇది ఓవరాల్గా దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఒక్కసారి మనం ఆయా వార్తల యొక్క విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మా ప్రతినిధులు కూడా జాయిన్ అవుతారు. దానికి సంబంధించి వార్తల గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేసే ముందు ఒక్కసారి మళ్ళీ మనం మొదటి నుంచి చూద్దాం. ఈనాడు సంబంధించి మనకు ఒక వార్త ప్రధానంగా ఇక్కడ నేను మీకు చెప్పింది ఏంటంటే సీఎం ఢిల్లీ టూర్ సంబంధించి, ముఖ్యంగా సీఎం ఢిల్లీ టూర్ సంబంధించి ఏం జరుగుతుంది, అసలు ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లో భాగంగా ఆయన ఏం జరుగుతుంది. గురువారం నాడు సాయంత్రం వెళ్లారు, శుక్రవారం ఉన్నారు, ఇవాళ కూడా ఇంకా ఢిల్లీలో ఉన్నారు. ఇంకా మంత్రివర్గ విస్తరణ, కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక, దాంతో పాటు ఇంకా కొన్ని కీలక అంశాలు ఇంకా చర్చకు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా కొలిక్కి రాలేదు పిసిసి అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం అయితే ఇప్పటి వరకు కొలిక్కి రాని పరిస్థితి కనబడుతుంది. సో ఏం జరుగుతుంది ఢిల్లీలో, అలాగే కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు, ఏం జరుగుతుంది ఢిల్లీలో అనే అంశాలకు సంబంధించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మా ప్రతినిధి శ్రీశైలం జైనారు ప్రస్తుతం మనతో. శ్రీశైలం జైనారు, శ్రీశైలం ముఖ్యంగా ఢిల్లీలో ముఖ్యమంత్రి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ప్రస్తుతమైన కేంద్ర మంత్రులతో కూడా కలుస్తున్నారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి. అయితే పిసిసి అధ్యక్షుడు ఎంపిక సంబంధించి ప్రస్తుతానికైతే ఇంకా క్లారిటీ రావడం లేదు. 3 పేర్లు ఇంకా వాళ్ళు తీసుకుంటున్నట్టు తెలుసు. సామాజిక వర్గాల సమీకరణ భాగంగా అడ్లూరు లక్ష్మణ్ ఎస్సీ నుంచి, మహేష్ గౌడ్ బీసీ, బలరాం నాయక్లో ఒకరి ఛాన్స్ ఎస్టీ నుంచి అంటూ వార్త రాశారు. ప్రధానంగా ఢిల్లీ పెద్దలతో భట్టి ఉత్తమ్ చర్చలు జరుపుతున్నట్టుగా మనకు ఈ వార్త సారాంశం. ఏం జరుగుతోంది శ్రీశైలం, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రధానంగా హైకమాండ్ ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది పిసిసి అధ్యక్షుడు ఎంపిక సంబంధించి? గుడ్ మార్నింగ్ రామదాస్. ప్రధానంగా మీరు చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్లీగా ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర కొంతమంది మంత్రులతో పాటు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అందరికీ కొంత ఆసక్తికరమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పిసిసి అధ్యక్షుడి నియామకము, మంత్రివర్గ విస్తరణ, ఇక నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే నిన్న సాయంత్రం ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పిసిసి అధ్యక్షుడి అనౌన్స్మెంట్ ఉండబోతున్నట్టు కూడా చాలా మంది ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఎదురు చూసినప్పటికీ పూర్తి స్థాయిగా ఫైనల్ అయితే కానటువంటి పరిస్థితి. నిన్న 2 రౌండ్లు చర్చలు ముగిసినాయి. ఈ రోజు కూడా ఇక ఢిల్లీలోనే మన తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక ఇతర ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఢిల్లీ పెద్దలతో ఇంకా చర్చలు జరుపుతా ఉన్నారు. ప్రధానంగా బీసీల నుంచి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్, ఇద్దరు కూడా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి నాయకులు. వీరిద్దరు పేర్లు ఇక ఎవరో ఒకరు పైనటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి మాత్రము మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. మిగతా ఉత్తమ్ కావచ్చు, బట్టి, మరి ఎవరి పేర్లను ప్రస్తావిస్తారు, ఎవరి పేర్లను అక్కడ హైకమాండ్ ముందు చెప్పబోతున్నారు అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఇవాళ కూడా మళ్ళీ ఇటు పిసిసి మీద, మంత్రివర్గ విస్తరణ మీద డిస్కషన్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మహేష్ కుమార్ లేదా మధు యాష్కి ఎవరిలో ఒకరు మాత్రం ఈ రోజు లేదా రేపు వరకు ఫైల్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ మహేష్ కుమార్ కు ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి పరిస్థితి. మధు యాష్కి గౌడ్ గతంలో అందరికి తెలిసింది ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడింపాలైనటువంటి పరిస్థితి. గతంలో మాజీ ఎంపీగా పనిచేశాడు. ప్రస్తుతం ఎటువంటి పదవులు అయితే కాంగ్రెస్ పార్టీలో లేనటువంటి పరిస్థితి. సో ఆయనకు మధు యాష్కి గౌడ్ కి ఒకవేళ పిసిసి ఇచ్చే అవకాశం ఉన్నటువంటి చర్చ కూడా అటు మధు యాష్కి వర్గాలు నడుస్తుంది. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి కొంత అత్యంత సన్నిహితంగా ఉంటాడు. గతంలో టికెట్ కూడా ఆశించినటువంటి వ్యక్తి, కేవలం నామినేటెడ్ పోస్ట్ మాత్రం ఇచ్చారు. అయితే శ్రీశైలం ఇవాళ ఈ చిక్కుముడి వీడే అవకాశం ఉందనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పటికే చాలా కసరత్తు సాగుతోంది, చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. దాంతో పాటు ఇంకా మంత్రివర్గ విస్తరణ అంశం కూడా ఉంది. ఇంకా 6 బెర్తులు ఉంటే దాదాపు 4 భర్తీ చేస్తారంటూ కూడా వార్తలు అందుతున్నాయి. సో ఏం జరుగుతుంది, పిసిసి అధ్యక్షుడి కన్ఫర్మేషన్ ఇవాళ అయితే కనుక నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టే అవకాశం ఉందా? ఒక్కటొక్కటిగా అధిష్టానం ముందు ఇక రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి. అందులో ప్రధానంగా పిసిసి అనేది ఒక చిక్కుముడి పోతే ఇక గతంలో ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో పంచాయతీ ఎన్నికలనే కాబట్టి పిసిసి అనేది ప్రధానంగా
ప్రధానమైనటువంటి లక్ష్యంగా కనిపిస్తోంది రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ కు. దీనిలో భాగంగా మొదటగా పిసిసి అధ్యక్షుడి చిక్కుముడి ఈ రోజు సాయంత్రం వరకు వీడేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు మంత్రివర్గంలో మీరు అన్నట్టుగా 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమంత్రి సహా మొత్తం ఓవరాల్ గా 12 మంది ఇప్పుడు కేబినెట్ ఉంటే ఇంకొక 6 ఖాళీ ఉన్నాయి. 6లో ప్రధానంగా 4 బెర్తులు నింపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నట్టు తెలుస్తుంది. 4లో ప్రధానంగా సుదర్శన్, ఎవరైతే సుదర్శన్ రెడ్డి పేరు కావచ్చు, అదేవిధంగా ఇక వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గం, వీరిద్దరి పేర్లు ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినటువంటి వార్తా ఊహాగానాలు కూడా వస్తా ఉన్నాయి. మరొక ఇద్దరు ఎవరు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఆ ఇద్దరు మరి మల్లెడ్డి రంగారెడ్డి ఉండొచ్చు, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉండొచ్చు, లేకపోతే ఇతరితర నాయకుల పేర్లు అయితే పరిశీలిస్తూ తెలుస్తుంది. ఓవరాల్ గా 4కి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ రాబోతుంది అనేది కూడా ఇవాళ సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రామ్దాస్ రైట్, ఒకసారి శ్రీశైలం మీరు అలాగే లైన్ లో ఉండండి ఒకసారి. రైట్, ఇది మొత్తం మీద ఢిల్లీలో అయితే ప్రస్తుతానికైతే కసరత్తు సాగుతోంది కంప్లీట్ గా. అక్కడ ముఖ్యమంత్రి అక్కడే ఫోకస్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అసలు అనేది ఇంకా ఆసక్తిని అయితే రేపుతుంది. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో అయితే ప్రస్తుతం ఆసక్తిని రేపుతుంది. మంత్రివర్గ విస్తరణ కూడా అలాగే పెండింగ్ లో ఉన్న పరిస్థితి. సో ఇవాళ దీనికి సంబంధించి ఏదైనా ఈ పీఠముడి వీడే అవకాశం ఉంది, కొలిక్కొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇక మరొక ప్రధాన వార్తగా ఇక్కడ కాళేశ్వరం సంబంధించి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఎంక్వైరీ సాగుతుంది. ముఖ్యంగా పీసీ ఘోష్ కమిషన్ ఇంకా స్పీడప్ చేసిన పరిస్థితి ఈ అంశాన్ని గురించి. సో ఏం జరుగుతుంది అనేది ఒకసారి మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మాజీ ఎన్సీ మురళీధర్ను ప్రశ్నించారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అలాగే నరేందర్ రెడ్డిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన పరిస్థితి. తాజాగా మరొక ఎస్సీ ఉన్నారు, అబ్దుల్ ఫజల్. ఈయన కూడా సిడిఓకి సంబంధించినటువంటి ఎస్సీ అబ్దుల్ ఫజల్ ని కూడా విచారించినప్పుడు సుందిల్లా నిర్మాణాన్ని పరిశీలించలేదు. కాళేశ్వరం సిఈ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇక్కడ డిజైన్లు అంటూ వార్త సారాంశం. ఎన్ఈటి నివేదికతో షీట్ ఫైల్స్ బదులు సింకెట్ ఫైల్స్ వినియోగం కాళేశ్వరం కమిషన్ తెలిపిన మాజీ ఎస్సీ అబ్దుల్ ఫజల్ అంటూ ఈ వార్త రాశారు. ఈయన రామగుండం చీఫ్ ఇంజనీరు. అలాగే వీళ్ళంతా కూడా మేము అసలు పరిశీలించలే నిర్మాణ స్థలాన్ని, మా పెద్దలు చెప్పిన ఆదేశాలనే పాటించామంటూ ఇక్కడ అబ్దుల్ ఫజల్ ఇచ్చిన సమాచారం మనకు ఒకటి హైలైట్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వార్త కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఒక్కసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందల బరాజ్ కట్టిన స్థలాన్ని తాము పరిశీలించలేదని కాళేశ్వరం చీఫ్ ఇంజనీరు నల్లా వెంకటేశ్వర్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే డిజైన్ సిద్ధం చేశామంటూ నీటిపారుదల శాఖలోని మరొక సిడిఓ మాజీ ఎస్సీ మహమ్మద్ అబ్దుల్ ఫజల్ అన్నారు. కాళేశ్వరం విచారణ కమిషన్ నిర్వహించిన ఓపెన్ కోర్టులో ఆయన విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ రామగుండం టెక్నికల్ అనుమతి ఇచ్చారు. అలాగే హైపవర్ కమిటీ సిఫారసుల నుంచి సుందిల బ్యారేజ్ నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. వరంగల్ జియో టెక్నికల్ నివేదిక ఆధారంగా షీట్ ఫైల్స్ ప్రతిపాదించామంటూ ఈ వార్త సారాంశం. సో ఈ రకంగా మనం ఒకసారి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి తీసుకున్నైతే ప్రతిష్టాత్మకంగా ఇదంతా కూడా నడుస్తుంది. దీనికి సంబంధించిన ఎంక్వైరీ కూడా సాగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.